దిగంబర్ కాంబ్లే గారు, వేణుగోపాల్ గారు, మిగతా పెద్దలందరూ, వేదిక ముందున్న నా రక్త బంధువులందరికీ ప్రత్యేక ఉద్యమ జయభీములు. ఈరోజు సిరిసిల్లలో మాలల చరిత్ర చెప్పుకోవడానికి, మాల జీవిత స్థితిగతులను చెప్పుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 30 సంవత్సరాల నుండి మాలలు ఆవేదనతో ఉన్న మాట వాస్తవం. మనము మన జీవితాలను మనం చక్కదిద్దుకుంటూ బ్రతుకుతున్న క్రమంలో మనకు ఒక శకిని పాత్ర పోషిస్తున్న మందకృష్ణ మాదిగ గారు మనలా ఒక దొంగలుగా, దోచుకునే వాళ్ళగా చిత్రీకరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 1వ తారీఖు నాడు మన మాలల సింహగర్జన ద్వారా అదంతా బట్టల బయలైపోయి మందకృష్ణ చెప్పేటి అన్ని అబద్ధాలని తేలిపోయింది. దాని గురించి ప్రత్యామ్నాయంగా మరో కొత్త కథను ఎత్తుకొని 1000 గొంతుకలు 1,00,000 డప్పులతోని సావు డప్పులు కావచ్చు, వియోత్సవ డప్పులు కావచ్చు అని మళ్ళీ తిరుగుతున్నాడు. దానికి కూడా మనం ఎదురుగా గట్టిగా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని మీ అందరినీ కోరుకుంటున్నా. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులు, మామూలు వ్యక్తులు కాదు. ఒక నాయకుడు 1000 మందితో తయారై రాష్ట్ర కమిటీ లేకుండా మన పెద్దలు పిలిపిస్తే మనం కూడా 2000 గొంతుకలు, 2 లక్షల మన వృత్తికి సంబంధించిన పరిశలు కావచ్చు, గుర్తుపలు కావచ్చు పట్టుకొని మనం కూడా హైదరాబాద్లో బల ప్రదర్శన చేసినప్పుడే మరొకసారి మందకృష్ణకు దెబ్బ తిరిగే పరిస్థితి వస్తుంది. మందకృష్ణతో పాటుగా కొంతమంది సుడో మేధావులు ఈరోజు తీర్మార్ మల్లన్న మాదిగ బిడ్డను చేసుకున్నాడు. మాదిగలకు మద్దతు ఇస్తానంటే తప్పలేదు, కానీ మరలా అవమానపరిచే తీరుగా మాట్లాడితే మొత్తం ఊరుకోమని ఈ వేదిక నుండి తీర్మార్ మల్లన్నని హెచ్చరిస్తున్నాం. బిడ్డ, మీలాంటి చాలా మందిని చూసుకుంటూ వచ్చినాం. మీరు మా జోలికి రావద్దు. మేము రాజ్యాంగం ప్రకారం మేము జీవిస్తున్నాం. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మందకృష్ణకు మీరు అనుకూలంగా మాట్లాడితే మీరు కూడా రాజ్యాంగ ద్రోహులుగా మారిపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన దశ దిశను నిర్మాణం చేసిన రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం నడుస్తుంది. మీరు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించినట్టే, మీరు రాజ్యాంగాన్ని అవమానించినట్టే అది తెలుసుకోవాలి. ఆ రాజ్యాంగం ద్వారానే పదవులు పొంది రాజ్యాంగానికి విరుద్ధంగా తూట్లు పొడిస్తే ఇక్కడ చూసుకుంటే ఎవరు ఊరుకోరు. భారతదేశంలో చాలా మంది మీలాంటి వాళ్ళు వచ్చిర్రు, కానీ రాజ్యాంగాన్ని కదిలిస్తా అంటే ఎవరు ఊరుకోం. రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కదిలిస్తా అంటే ఊరుకోం. మనకు కూడా అనుకూలమైన చాలా మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన మేధావులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే కంచాయిలే ఒక మాట చెప్పిండు, చాలా బాగా చెప్పిండు. మందకృష్ణకు వర్గీకరణకు మద్దతు చెప్తే బీజేపీ మనువాద పార్టీకి మద్దతు చెప్పినట్టే, కాబట్టి మీరందరూ మరొకసారి ఆలోచించారని చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో మనం ఖచ్చితంగా ఆ దిశగానే మనం ఉద్యమాలు చేసుకుంటూ ఒకరినొకరు చైతన్యం చేసుకుంటూ తిరిగి మందకృష్ణకు సరైన సమాధానం చెప్పగలగాలి. మందకృష్ణ వల్ల మనకి ఇక్కడ పెద్ద నష్టం జరగకపోయినా మన కులాన్ని, మన జాతిని, అంబేద్కర్ వాదాన్ని త్రొంగలో దొక్కుతున్నాడు. ఆ విషయాలను మనం గమనించుకోకుంటే మనం దోషులుగా నిలబడాల్సిన అవసరం వస్తుంది. మనం ప్రతి ఆయన సమాధానానికి మనం కౌంటర్ ఇచ్చినప్పుడే మనలో కూడా ఇతర జాతులు, ఇతర కులాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది బీజేపీ, టీడీపీ, అగ్రవర్ణ రాజకీయాలు అన్నీ కావచ్చు, మన
మనల్ని బోరులో నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మన వెనుక అంబేద్కర్ గారు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారమే మనం నడుచుకుంటున్నాం కాబట్టి చాలా మంది పెద్ద మనుషులు కూడా లోపల కృంగిపోతున్నారు, మనోవేదన చెందుతున్నారు, కానీ బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళని కూడా కలిసి మన ఆలోచన విధానాలను కూడా, మన జీవిత విధానాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో బీజేపీ పాలన కలిగిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి, కానీ ఒక్క రాష్ట్రం కూడా వర్గీకరణ చేస్తారని అనట్లేదు. తెలుగు రాష్ట్రాలను పట్టుకొని మందకృష్ణ మాదిగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బ్లాక్మెయిల్ చేసే విధానానికి మనం ఎదురు దెబ్బ కొలిగినట్టయితే మనకు కూడా ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు వణుకు పుట్టించినప్పుడే మనకు సపోర్ట్ చేస్తాయి. డిసెంబర్ 1తోని ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా వెనక్కి తగ్గినట్టే తగ్గినాయి, కానీ లోపల మన మీద కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు ఛేదించాలంటే మన విలువలు, మన చరిత్రను ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ వచ్చిన కాంచెలే చూసుకుందాం. మన లెక్కలు దళిత బంధు అయినా చాలా ఫలాలు, ప్రభుత్వ ఫలాలు మాదిగలకు చెందినని మనం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరన్నా మేము ఎక్కువ తిన్నట్టయితే వాళ్లకు మన సోదరుడు రాములు ఒక సవాల్ కూడా విసిరిండు. మేము మాదిగల కంటే ఎక్కువ ఫలాలు పొందినట్లయితే 30 లక్షల రూపాయలు ఇస్తానని మొన్ననే చెప్పిండు. మేము కూడా అంటున్నాం, మీరు కనుక శాస్త్రీయబద్ధంగా లెక్కలు తీసుకొచ్చినట్లయితే మాలలే ఎక్కువ అభివృద్ధి చెందినట్టని మీరు నిరూపించగలిగితే ఈ వేదిక నుండి చెప్తున్నాం, 30 కాదు 60 లక్షలు ఇస్తాం. ఎవరో రండి, బహిరంగ చర్చకు రండి, చేసుకుందాం. ఎందుకోసం అంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు చదువు ఒకటే స్కూల్ పెట్టిర్రు. మాలలకు వేరు, మాదిగలకు వేరు పెట్టలే. మాలలకు వేరే హాస్టల్ పెట్టలే, మాదిగలకు వేరే హాస్టల్ పెట్టలే. ఒకే కాడ తిని చదివినాం, ఒకే కాడ బతికినాం, ఒకే దగ్గర ఉన్నాం. కానీ మందకృష్ణ చెప్పేటి అన్ని అబద్ధాలు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసిన మందకృష్ణ గారిని, మందకృష్ణ మాదిగా ఒక విలేకరు ప్రశ్న వేస్తాడంటే, వాళ్ళు మొన్న డిసెంబర్ 1 నాడు మీటింగ్ పెట్టారు కదా, వాళ్ళు కూడా 30 లక్షల మంది ఉన్నారట తెలంగాణలో అని మాట్లాడితే, వాళ్ళు 30 ఉంటే మేము 1 ఉన్నాం నిరూపించుకోమని మొండిగా వాదిస్తున్నాడు. మరి నిన్నటిదాకా 35-40 అన్నావు కదా అంటే ఇప్పుడు 1 అంటాను, వాళ్ళు నిరూపించుకోర్రి అని తొండిగా మాట్లాడుతున్నాడు. అంతకంటే నీచమైన బుద్ధికి ఎవరికి లేదు. ఎందుకోసం అంటే ఆయన చదువుకోలేదు పాపం. అతను చుట్టూ తిరిగే పాఠకులు కూడా పాటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, ఘోరమైన దద్దమ్మలు. వాళ్ళు నీచంగా మన మీద పాటలు పాడుతున్నారు, దోసుక తిన్నమాట. అవన్నీ అబద్ధాలు. వాటికి తిరుగు కూడా మన కళాకారులతో కూడా తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను ములుగు జిల్లాలో ఇప్పటికే 18 మంది కళాకారులను తయారు చేసిన వాళ్ళు శిక్షణ పొందుతున్నారు. మనం ఇంతవరకు ఏంటంటే ఉద్యమ పాటలు పాడిన వాళ్ళు మన మాలల మీద రాయలేదు. ఆ మాలను 18 మందిని జమ చేసి ఒక్కడ కూర్చుండబెట్టి ఇప్పుడు మన కోసం పాటలు రాస్తున్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాలను తీసుకుంటే మనం కూడా 2,000 మంది కళాకారులను తయారు చేసి హైదరాబాద్లో మన బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మందకృష్ణ లాంటి వాళ్ళను ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నప్పటికీ డిసెంబర్ 1కి సహకరించిన మాలలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకోసం అంటే వాళ్ళు చేసిన గొప్ప త్యాగాలు ఏంటంటే వర్షం వచ్చినప్పటికి కూడా మనం నీట్గా సభను విజయవంతం చేసుకున్నాం. దాంతోనే ముచ్చెమటలు ముట్టినాయి ఈ ప్రభుత్వాలకు కావచ్చు, ఈ మాదిగ సమాజానికి కావచ్చు, మిగతా మనల్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా. కొద్దిమంది పిడికెడు మంది, కొద్దిమంది అనే బదులు వాళ్ళు కూడా మన మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనమే ఐపీఎస్లమైనవని, ఐఏఎస్లమైనవని, ముఖ్యమంత్రులమైనవి. ఒక్క ముఖ్యమంత్రి అయ్యాడు మనం దేశంలో మొత్తం. భారతదేశంలో 9 మంది మాదిగ ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి ఆ మాదిగ ముఖ్యమంత్రుల గురించి ఒక్కరోజు చెప్పడు, మీకు ముఖ్యమంత్రి అయ్యిండు, మీకు ముఖ్యమంత్రి అయ్యిండు అని మన
మీద పడి ఏడవడం తప్ప మిమ్మల్ని అమ్మని మేము వద్దన్నామా? మీరు అయ్యేదాన్ని మేము గుంజుకున్నామా? మీరు చదువుకుంటే వద్దన్నామా? మీ చదువును మేము కాదన్నామా? ఇవన్నీ కూడా సమాజంలో మనం విలువగా బతికినాం, ఇప్పటికీ విలువగానే బతుకుతున్నాం. మనం చదువు ద్వారా అభివృద్ధి చెందినాం. మీకు దమ్ముంటే బీజేపీ పార్టీకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మందకృష్ణకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే భారతదేశంలో జాతీయ పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. మాకు మాలలకు ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి క్రమశిక్షణతో పనిచేసిండు కాబట్టి ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణతో జాతీయ అధ్యక్షుడు ఇస్తే మాలలకే మొత్తం పెడతాడా? మీరు ఇచ్చుకోరు బీజేపీ పార్టీ. మీకు మనం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిండు కదా మందకృష్ణ మాదిగ, మేము కాదనట్లేదు. అలాగే ఒక ముఖ్యమంత్రి చేసుకో, మాదిగలను ఒక ముఖ్యమంత్రి చేసుకో, లేకుంటే 1 లక్ష కోట్లు కట్టి మాదిగ కార్పొరేషన్ పెట్టి అభివృద్ధి చేసుకో, మేము కాదనట్లేదు కదా. మా మధ్యలో లొల్లి పెట్టేయడానికి, మా మధ్యలో చిచ్చు పెట్టేయడానికి ఇంకా కొనసాగింపుగానే జరుగుతున్నది. వర్గీకరణ సమస్య కూడా అది సుప్రీంకోర్టు సూచన చేసింది తప్ప వర్గీకరణ చేసుకోమని ఖచ్చితంగా ఎక్కడ చెప్పలేదు. మీరందరూ కూడా ఆశ్చర్యపడద్దు. ఎందుకోసం అంటే గతంలో వర్గీకరణ జరిగినప్పుడు కూడా వాళ్ళు 20 సంవత్సరాల పోరాటం చేసి, వాళ్ళు పోరాటం వల్ల దాన్ని ఏదో కాలు మొక్క వేలు మొక్క సంపాదించుకున్న దాన్ని మనము సీరియస్ గానే మళ్ళీ కూడా దీర్ఘకాలికంగా మన పోరాటం చేసి మన అంబేద్కర్ ఐడియాలజీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ ఐడియాలజీ కలిగిన వాళ్ళు ఎవరు వర్గీకరణ కోరుకోవట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగం కరెక్ట్ తెలిసిన వాళ్ళు వర్గీకరణ కోరుకోవడం లేదు. దొంగతారుగా దొంగతనాలతో చదువుకొని, లేకుంటే దొంగ జీవోలు తీసుకొచ్చిన వాళ్ళే ఈరోజు వర్గీకరణ అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలానికి ఉద్యమకారులుగా నిలిచి పోరాటాన్ని బలపరుస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.